హే గాయ్స్ వాట్సాప్ ఎట్లున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, సూపర్ ఉన్నాను. అండ్ టెడ్డీ గారు కూడా కిరాకున్నాడు. యూట్యూబ్లో 2 వీక్స్ నుండి వీడియోస్ ఏం పెట్టలేదు గాయస్. ఎందుకు పెట్టలేదంటే పెద్ద రీజన్ కూడా ఏం లేదు. యాక్చువల్లీ లేజినెస్ వల్ల పెట్టలేదు అనమాట. 2 వీక్స్ ఉత్తేనే ఉన్నా లిటరలీ. అంటే వర్క్ అంతా కాకుండా మిగతా టైంలో ఉత్తేనే ఉన్నా, బట్ ఏం షూట్ చేయలేదన్నమాట. సో యా, పెద్ద రీజన్ ఏం లేదు. బట్ ఎప్పుడన్నా కన్సిస్టెంట్గా పెడతా. సో యా, టెడ్డీ గారు వానికి ఫుడ్ తినిపిస్తున్నాను అనమాట. ఆగురా, కొంచెంసేపు ఆగురా ప్లీజ్ రెడ్డి, ప్లీజ్. 2 వీక్స్ నుండి ఏం వీడియోస్ పెట్టలేదు, ఏం చేయలేదు. బట్ షార్ట్స్ అయితే పెడుతున్నాను ఎవ్రీడే పక్క. అట్లీస్ట్ 1 వీడియో, షార్ట్ వీడియో అయితే పెడుతున్నాను. అండ్ చాలామంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు డైలీ. అండ్ ఫుల్ కమెంట్స్ వస్తున్నాయి టెడ్డీ గారి గురించి. టెడ్డీ గారికి ఎంత ఫాలోవర్స్ రానికైతే అది నీకు తెలియదు కదా. ఫుల్ ఫాలోవర్స్ ఉన్నారు టెడ్డీ గారికి. అండ్ ఐఎమ్ సో 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 హ్యాపీ. టెడ్డీ ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ తెలుసా? ఓ యా, థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. అండ్ నేను ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయను అని ఎక్కువ అడగలేదు, ఒక్కసారి అడిగినా. అండ్ అడగకపోయినా చేస్తున్నారంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారు, సో దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. టెడ్డీ గారు కూడా మీ అందరికీ లవ్ యూ గైస్. నేను అసలు ఈ వీడియోలో ఏం చేద్దాం అనుకుంటున్నా, ఐ హ్యావ్ నో ఐడియా, బట్ స్టిల్ లెట్స్ డూ ఇట్. సో ఇప్పుడైతే టెడ్డీ గారికి కర్డ్ రైస్ పెట్టినా అనమాట. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, మళ్ళీ చికెన్ లివర్ అవే పెడుతుంటే కొంచెం బాడీ కూడా హీట్ అయిపోతుంది అండ్ బాడీ కూడా మంచిది కాదు. సో అందుకని కర్డ్ రైస్ అట్లీస్ట్ 1 మీల్ 2 మీల్స్ పెడితే బెస్టే. బట్ వాటికి కూడా నాన్ వెజ్ తినాలంటుంది కదా నా లెక్క. నాకు ఇది ఒక వియర్డ్ హ్యాబిట్ ఉంది, ఏదైనా తాగేటప్పుడు సౌండ్ చేసుకుంటే తాగుతాం ఇట్లా. ఏమైందిరా, నాకేం అర్థమైతలేదు. ఆడుకుందామా 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 టెడ్డీ? వాడు తినంగానే వాడు యాక్టివ్ ఉండాలని చూస్తాడు, ఎందుకంటే తిన్నది అడగాలి కదా. సో అందుకనే నా జుట్టు పట్టి వీకడము, వాడి బొమ్మలతో ఆడుకోవడము, కోతి పనులన్నీ చేస్తుంటాడు. వీడు కోతి, వీడు డాగ్ కాదు, కోతి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ వ్యానిటీ పెట్టేస్తున్నాను అనమాట. సో చూద్దాం. వ్యానిటీ తీసుకెళ్ళి పైన రూమ్లో పెడుతున్నాను అనమాట. సో ఇదంతా క్లీన్ చేసేయాలి, వాళ్ళు వచ్చి తీసి ఆ రూమ్లో పెట్టేస్తారు. సో ఈ లోపల కూడా అంత గలీజ్ ఉంది. సో అన్నీ క్లీన్ చేసి పెట్టేస్తాను. సో ఇప్పుడే ఒక పార్సల్ వచ్చింది అమెజాన్ నుండి. సో ఇదేంటంటే రింగ్ లైట్ అనమాట. ఓకే డన్. సో ఇప్పుడే సెట్ చేసేసిన రింగ్ లైట్. సో లెట్స్ సీ. వితౌట్ లైట్ ఇది, విత్ లైట్. ఇంకో కలర్ కావాలంటే నాకు పని చేసా వచ్చా. క్యూట్ ఉన్నాయి కదా, లావెండర్ కలర్ ఎంత బాగుంటుందో అసలు. ఐ లవ్ దిస్ కలర్. ఈ కలర్ ఇంకా పింక్ ఫేవరెట్. సో యా, పక్కన పెట్టేద్దాం. ఒక చిన్న అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఈరోజు మనము రింగ్ లైట్ అన్బాక్స్ చేసినాం కదా, సో అయితే రిటర్న్కి ఇచ్చేద్దామని అనుకున్నా. ఎందుకంటే నాకు ఆ క్వాలిటీ నచ్చలేదు, ఆ రింగ్ లైట్ క్వాలిటీ నచ్చలేదు. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ అంత గలీజ్ ఉంది. ఎట్లుందంటే నార్మల్గా బయట అమ్ముతారు కదా ఫుట్పాత్ పైన ట్రైపాడ్లు అవి ఇవి, సో అట్లా అనిపించింది లిటరలీ. అండ్ అది 1600, అదంత వర్తే కాదు.
సో అందుకనే రిటర్న్ పెట్టేసిన అనమాట. అండ్ ఆల్సో లైట్ గలీజ్ ఉంది. ఒకవేళ ప్లాస్టిక్ కూడా ఓకేలే, మనకి దాంతో అవసరం లేదు, లైట్ ఇంపార్టెంట్ కదా అనుకుంటే లైట్ కూడా ఏం నచ్చలే నాకు. సో ఎంత హై చేసినా నార్మల్ ఉంటుంది, డల్ ఇట్లా డిమ్ము ఉంటుంది. సో ఏంది ఇంతే నా లైట్ అని అనుకున్నా. సో ఏదైనా ప్రాబ్లం ఉందేమో అనుకున్నా కానీ అంతే లైట్. సో నాకు అది నచ్చలే, అందుకనే రిటర్న్ పెట్టేసి రేపు వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. అండ్ పొద్దునైతే వ్యానిటీ సెటప్ చేయించిన నా రూమ్లో. సో పైన ఉందనమాట, పైన రూమ్లో సెటప్ చేయించిన. అది మీకు మొత్తం చూపించాలి కదా, చూపిస్తా. కొంచెం మేకవర్ చేయాలి, సో అందుకనే చూపించాలి. అది వాళ్ళు కార్పెంటర్ వాళ్ళని అర్బన్ కంపెనీ యాప్లో బుక్ చేస్తే వాళ్ళు వచ్చి చేసి వెళ్ళిపోయారు. బట్ కార్పెంటర్ వర్క్కి నేను అంత ఛార్జ్ చేస్తాను అనుకోలేదు, బాగానే గట్టిగానే ఛార్జ్ చేసిర్రు. సో అది కూడా ఒక డిసప్పాయింట్మెంట్. బట్ అట్లీస్ట్ ఓకే బాగానే చేసిర్లే అని అనిపించింది. సో దట్స్ అప్డేట్. అండ్ ఇప్పుడైతే నేను ఏదైనా ఫేస్ మాస్క్, ఫేస్ ప్యాక్ ఏదో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య నా స్కిన్ కొంచెం డల్గా అయిపోతుంది అండ్ డ్రై అనిపిస్తుంది. సో ఐ జస్ట్ వాంట్ టు ప్యాంపర్ మై సెల్ఫ్. ఈరోజు మనం చేద్దామా అని ఆలోచిస్తున్నాం, బట్ వర్క్ ఉంది, ఇప్పుడు బ్రేక్ అయిపోయింది ఇప్పుడే. సో చేస్తే ఈరోజు నైట్ అట్లా చేస్తా, లేకపోతే రేపు చేస్తా, బట్ చేస్తే చూపిస్తా. సో అది సంగతి. ఏమో సౌండ్ వచ్చింది. ఓకే, సో మమ్మీ అయితే టెడ్డీ అని వాకింగ్ తీసుకెళ్ళింది అనమాట. నేను మా అత్తమ్మ వచ్చింది. సో వాళ్ళు మమ్మీ డాడీ అత్తమ్మ కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సో యా దట్స్ ఇట్. ఇప్పుడైతే వర్క్ కంటిన్యూ చేసుకుంటాను. అండ్ ఏమన్నా ఉంటే చెప్పేస్తా, ఏమన్నా ఉంటే చూపిస్తా. సో దట్స్ గుండు బాస్. రొట్టెలు చేస్తాను. ఈ పిండి బాగుంటుంది. మెల్లనే నీళ్ళు ఉన్నాయా? హాయ్ డాడీ. హాయ్. రోటీస్ నేనా ఎటున్నాడు నీకు ఇంకా పైకి. నాకు ఇట్లా గట్టి ఉండే నచ్చం డాడీ. నీకు అట్లా ఇష్టం కదా, నాకు మెత్తగా ఉంటే ఇష్టం. ఇప్పుడు ఇట్లా మంచిగా సో గైస్, నిన్న మంచి జొన్న రొట్టెలు తిని, చికెన్తో తిని, వర్క్ చేసుకొని పడుకున్నాను. అండ్ ఇది నెక్స్ట్ డే. ఇప్పుడైతే నేను మా పెద్దమ్మ ఇంటికి వెళ్తున్నాను. సో ఎందుకు వెళ్తున్నా అంటే, నేను ఒకనే కదా, బాబాయ్ వాళ్ళు కూడా వెళ్ళినారు, మమ్మీ వాళ్ళు కూడా పొద్దున్నే వెళ్ళిపోయారు రెడ్డి గారిని తీసుకొని. నేను ఇంకెళ్ళలేదు, బికాజ్ నేను పొద్దున్న లేవలే అనమాట. ఎందుకంటే నైట్ షిఫ్ట్ కదా వర్క్ చేసేది. సో మంచిగా నైట్ జల్దీ నిద్ర కూడా రాదు, 2:33 అవుతుంది. సో పొద్దున్నే లేవలేను నేను అస్సలు. సో వాళ్ళు వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు నేను వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అట్లా అవుతుంది టైము. సో జల్దీ రెడీ అయిపోయి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళినాక కలుస్తా గైస్. Let's go. This is my favorite bag. I got this from Mochi. బాగుంటుంది.
ఏం చేస్తున్నారు? దా గారెలు నైవేద్యం వెజ్ కర్రీ బీరకాయ టమాటా ఎగ్స్ పెరుగు చట్నీ మటను. అదేంటి బంగారం, ఇక్కడనే ఉన్నావురా పెద్ద మాటలో పొద్దునుండి? క్యూటీ క్యూటీ క్యూటీ. మా పెద్దమ్మ, చరణన్న, పెద్దనాన్న. సో పెద్దనాన్న జడ్జ్ అనమాట. సో పెద్దమ్మ legend is retired. విగ్గు పెట్టుకో. ఎందుకురా ఏమనుకుంటున్నావు? ఇదేమీ కాదు కదా. और 5 बन्नी विद बन्नी షాకయ్యారా. ఇట్లా పెట్టరు. वीडियो रिकॉर्ड है హాయ్ ఫ్రెండ్. హాయ్ బాబాయ్. నా పౌచ్ చూడండి బన్నీ. నేను బన్నీ అంటే నేను అంటే నేను అంటే నేను అంటే నేను అరే తీయనీరా. Cheers. యో హాయ్ ఫ్రెండ్స్, ఎవరని చూస్తుంటున్నారా? భర్త ప్రియ వాళ్ళ రోజు నుంచి ఛానల్ నేను టేక్ ఓవర్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి తనకు కనబడదు. సో ఇప్పుడే తనకి వీడియోలు చెప్పేయండి. ఫేర్వెల్ పార్టీ ఇస్తున్నాను నేనే తనకి. మౌంటైన్ డ్యూ విత్ లేస్, సీల్దియన్ లేస్. యూట్యూబ్లో పైసలు వస్తాయి మాత్రం నాకు. జిమ్కి వెళ్తున్నా. మా అక్క అయితే వెళ్ళదు. ఫీజు కట్టింది 1 year 2 years ప్లాన్, కానీ రాదు. నీకన్నా నాకే ఎక్కువ చలో చూసుకున్నా. కనిపిస్తుంది. అమ్మా ఇప్పుడు నేను ఒకటి చెప్పమంటాను. నేను దోమ గుర్తు వీడు ఎట్లా పుట్టిండు తెలుసా గైస్?
నువ్వు ఎట్లా పుట్టినావు చెప్పురా. నా నోరుతో నేను చెప్పాను. చెప్పురా. నేను లేనప్పుడు నువ్వు ఉన్నావు కదా, నువ్వు పుట్టినప్పుడే కదా చెప్పు. నాకు గుర్తుంటుందా? నేను లేనప్పుడు నువ్వు ఎట్లా పుట్టినావు నాకు తెలియదు. నాకు తెలుసు నాకు తెలుసు, చూడలే. నాకు నువ్వు చూసినావు కదా ఎట్లా పుట్టినావు. ఎట్లా పుట్టిండంటే వీడు అన్ని ఆటో పంచులు వేసాడు గైస్. ఎందుకు వేసాడంటే వీడు ఆటోలో పుట్టిండు. ఇదే యాక్చువల్గా జోక్ కాదు, రియల్. నేను ఆటోలో ఉన్నా, అందుకే అన్ని ఆటో పంచులు వేస్తాం. అది వీడి బర్త్ స్టోరీ. మీ బర్త్ స్టోరీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే పోలీస్ హాస్పిటల్లో పుట్టినా తెలుసా. అంటే పోలీస్ అవుతావు ఇప్పుడు? పోలీస్ ఫిజిక్ అయితే ఉంటుంది సేమ్ కదా. మీరే చెప్పండి. చైన్ వస్తుంది ఎక్కువసేపు పట్టుకో కదా. అదే యూట్యూబర్ జిమ్ అన్న దీనికంటే ఈజీ ఉంటుంది కదా, కొంచెం షోల్డర్ వర్కౌట్ అవుతుంది. మజిల్స్ ఉన్నాయి కదా, పట్టుకో. గంటసేపు పట్టుకోవచ్చు నాకు. తీసుకోండి సార్, తీసుకోరా. యాక్చువల్ జిమ్కి వెళ్తున్నా, డైట్లో ఉన్నా. కష్టం ఇలాంటి చీప్ ఫుడ్స్. ఇప్పుడే విన్నాడు. నో, తిన్నదే. యూ కాంట్ మోటివేట్ మీ. మోటివేటెడ్. మోటివేటెడ్. నేను మోటివేట్ అయినా. కరెక్టే కదా. పోదాం రా ప్లీజ్, బోర్ వస్తుంది. బోర్ వస్తే నీళ్ళు పట్టుకోవాలి. ఇట్లాంటి ఆటో పంచులు అన్నీ ఇస్తుంటాడు. బెంగళూరులో వాటర్ ప్లేసెస్ ఇట్లాంటి ఆటో పంచులు ఇస్తాడు ఆటోలో పుట్టి. తినబుద్ధి అవుతలేదురా, తాగుబుద్ధి అవుతుందా. తాగుదాం. ఇందులో చూస్తా ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి. ఓ గుడ్ ఫ్యాట్స్. ఇస్ గుడ్ ఫ్యాట్. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, గుడ్ ఫ్యాట్స్ చాలా మంచిది. అందులో లేస్ అనేది చాలా గుడ్ ఫ్యాట్స్. నా బాడీ మొత్తం గుడ్ ఫ్యాట్ ఇది. అయ్యో, ఇట్లా కింద పడితే ఇంకా ఇమ్యూనిటీ ఎక్కువ వస్తుంది. ఇట్లా కింద పడితే అంటే వాడిని చిన్నప్పుడు అట్లా తిన్నాడు, అట్నే బతుకుని. అందుకే ఇమ్యూనిటీ. నాకు కోవిడ్ రాలేదు. కోవిడ్ వీళ్ళందరికి వచ్చింది. అదే నాకు రాలేదురా, ఇంట్లో పోయి రాలేదు. అవునా, గ్రేట్. అయితే మా ఇంట్లో అందరికి వచ్చింది, నాకు ఒక్కడే తప్ప. అట్లా ఉంటాం మనతో. నీకు రాలేదా? ఓవర్ యాక్టింగ్ రాలేదు నిజంగా. వినయ్యకి అందరికి వచ్చింది, నాకు ఒక్కడికే రాలేదు. ఓహో, వానికి వచ్చిందా? అయిపోయిందా? Once a legend, always a legend. Anything achieved only to the third legend. I have been tested in all the ways. Been tested in many ways. ఇందులో కెఫిన్ ఉంది, చాలా మంచి కెఫిన్. ఎంత ఎనర్జీ ఇస్తుంది తెలుసా? ఇట్లనే అనుకోరండి, రాదండి. జిమ్కి వెళ్ళే ముందు మంచి కెఫిన్ ఎనర్జీ వస్తుంది. ఇట్లాంటి మౌంటైన్ డ్యూ తీసుకురానుకో, షెడ్కి వెళ్ళిపోతాడు. అదే నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. నువ్వు ఫిట్నెస్ ఫ్రీ కావాలి, ఇట్లాంటివి చెప్తే అందరినీ ఫాలో అవుతారు తెలుసా. అరే మస్తు చెప్తున్నా, మనం మంది తినేటివి చెప్తున్నా అని చెప్పి ఫాలో అవుతారు. ఏమంటారు, స్టార్ట్ చేద్దాం మరి? ఇక మొదలెడదా. నా పేరు చెప్పాలి కదా. నా పేరు కూడా చెప్తలే. వీడి పేరు ఆటో బన్నీ. అసలు పేరు ఎవరు తెలియదు. శివకుమారా ఏంటిదిరా? అరే నేను నిజం పేరు చెప్పా. నా ఫోన్ స్విచ్ ఆఫ్. గైస్ వీడి పేరు శివ ప్రసాద్, బత్తుల శివప్రసాద్. ఇప్పుడు నా పేరు ఏంటంటే శివరాం ప్రసాద్, శివకుమార్. 10 పేర్లు చెప్పింది, లాస్ట్కి నేనే చెప్పిన. మళ్ళా సరే నాకు చెప్పరా. నాకు తెలియదా నీ పేరు? చెప్పరా. సుజాత. కజిన్స్ ఇంతమంది ఉండే కదా, ఇప్పుడు మేము ఇద్దరం అంటారు. ఇంకొన్ని రోజుల్లో వీడు కూడా వేసుకోతారు. అప్పుడు ఇది నాకు వద్దురా బాగా. ఒక్కటి ఇది కొంచెం నేను చెప్తా. అంటే నేను ఎక్కువ క్యాలరీస్ అదే మొత్తం తిను కదా. స్వీట్ ఎట్లా ఉంది? అది అట్లనే ఉంటుంది. స్వీట్ ఉండకపోతే హాట్గా ఉంటుందా? ఈ స్వీటా వాటా? స్వీటే. ఏమర్థమవుతుందా? తిని చెప్తా.
ఎందుకు వేసినాను లేదు లేదు ఏం చేయలేదు తిను చెప్పురా. మొత్తం తింటే చెప్తా. తిన్నావా? తినేది అది చెప్పు, ఏంటో చెప్పు. యాక్చువల్లీ అది ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. జల్దీ చూడా, ఎందుకే గలీజ్ ఉంది. నిజం February 28th అయిపోయింది. చచ్చిపోతామా? మహా అయితే పోతాం. నేను ఇష్టపడి ఒక్కటే కూర్చో. మహా అయితే చచ్చిపోతాం. ఇంకా తింటున్నా మరి. తినరా? మహా అయితే చచ్చిపోతాం. ఇంకా ఏమంటారు? నేను ఇష్టము గైస్. ఇప్పుడు ఇంకోటి విష్ చేస్తా. ఇది ఎక్స్పైర్ డేట్ కాదు, మ్యానుఫ్యాక్చర్ డేట్. డిగ్రీ డిస్టింక్షన్ పాస్. ఇలాంటి పాలసీ అయితే నేను ఎప్పుడు చూడలే. వాడుకోరా ఫోన్ కేసు బాగుంది. అప్పుడు అందరు వచ్చి సర్వీస్ మేడం వాడు బంక్ వేయలేదు ఎప్పుడు మీరు? బంక్ కాలేజ్ పోయినాక ఛాన్స్ ఉంటుంది. ఇంకా బయట నుంచి బయటకు జైలే. ఇంకా ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంది. గర్ల్ ఫ్రెండ్ లేదని ఏడిపిస్తుంది. బాబాయ్ చూసావా బాబాయ్? ఎందుకో చిప్స్ చేపల స్మెల్ వస్తుందా? ఫిష్ ఆయిల్తో చేస్తారు. అట్లా వస్తుంది స్మెల్. ఉంటే ఇవి రొయ్యలు, ఫ్రాన్స్ రొయ్యల స్మెల్ వస్తుంది. తిను. అది బ్యాడ్ ఫ్యాట్స్. ఇంత ఉన్నాయి కదా గుడ్ ఫ్యాట్స్. అది ఇప్పటిదాకా నేను తినకన్నా ముందు. గుడ్ ఫ్యాట్స్ అగైన్. కాజు బర్ఫీ గుడ్ ఫ్యాట్స్ అంట గైస్. అరే నన్న తిండినా ఏంటి కాజు బర్ఫీ? ఓ కాజు ఫుల్ ప్రోటీన్. మీరు కూడా తినండి కాజు. గుడ్ ఫ్యాట్స్. కాజు కూడా ఫ్యాట్స్ ఉంటాయి అంట. గుడ్ ప్రోటీన్స్ అయితే దండు ఉంటాయి. దండు అంటే సగం నీకు ఫుల్గా. ఇంకోటి కూడా అంటారా ఏంటి తెలుసా? బిర్రుగా. బిర్రు అంటే గట్టిగా. ఫుడ్లో రెస్ట్రిక్షన్స్ ఉండొద్దు గైస్. ఎప్పుడు పోతామో తెలియదు. అంగో బాబాయ్. మా బాబాయ్ మస్తు సినిమా చూస్తాడు. ఏ బాబాయ్ హీరో. సినిమా చూసినా నేను అన్ని. రీసెంట్ గా ఏ సినిమా చూసినావు బాబాయ్? ఏ సినిమా చూసినావు బాబాయ్? ఆల్మోస్ట్ హీరో అట్లుంటది. బేస్డ్ అపాన్ స్టోరీస్. రియల్ స్టోరీ హీరో. సో అట్లుంటారు మా ఫ్యామిలీలో అందరు. ఏమో మాట్లాడుతున్నాం. హీరోలు మా అత్తమ్మలను చూపించలేదు గైస్ మీకు. మా అత్తమ్మలు ఇంకా హీరోయిన్స్, సూపర్ హీరోయిన్స్. ఇక్కడ పెట్టలే. ఈ జీన్స్ అంతా మా నానమ్మ తాత నుంచి వచ్చింది. బాబాయ్ మా ఫ్యామిలీ, మా బాబాయ్లో పెద్దనాన్నలు హీరోలు అని చెప్తారా? హీరోలాగా ఉండడానికి కారణం ఏంటి బాబాయ్? హలో, ఇప్పుడు వీళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల మేము కూడా హీరోస్. మా బాబాయ్ చాలా బిజీ. 24 hours సరిపోతులే మా బాబాయ్. ఒక 2 hours పెంచాలని. 30 hours ఉంటే, ఒక 35 hours ఉంటే అప్పుడు అన్ని పనులు కవర్ అవుతాయి. అట్లా. ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటిదంటే, ఎంత వర్క్ చేసినా అసలు ఇంత కూడా టైర్డే కాదు. సూపర్. అసలు ఆ ఎనర్జీ మనకు లేదా. ఫ్యామిలీస్ ఏదైనా ఫంక్షన్లో అయితే వీడు వచ్చినంటే చాలు పనులు వీడికి. యాక్చువల్ ఏంటంటే మా ఫ్యామిలీ మొత్తానికి నేనే చిన్నోని. ఇంకా మొత్తం ఇంకా లాస్ట్ ఎండ్ నాతోనే. వీడే లాస్ట్. ఇక ఎవరు వచ్చినా నాకే పని చెప్తారు. ఈ చిన్నోళ్ళతో ఇదే బాధ. నేను చిన్ననే కదరా. నీకు చెప్పారు ఎవరు పని. మా అత్తమ్మలు వస్తే మా అత్తమ్మలు చూపిస్తా గైస్. ఓకే,
సో మా డాడీ వాళ్ళు 9 మెంబర్స్ అనమాట. 9 కదా, 9 మెంబర్స్. డాడీ వాళ్ళ తమ్ముళ్ళు, అక్కలు, అన్నలు అందరు కలిపి 9 మెంబర్స్ అనమాట. సో మా డాడీ రోల్ నెంబర్ 3 అంటే బాయ్స్లో 3. ఫస్ట్ ఇంతకుముందు పెద్దనాన్న చూపించిన కదా, జడ్జి పెద్దనాన్న ఫస్ట్ అనమాట. ఇంతకుముందు వచ్చిన బాబాయ్ లాస్ట్, మధ్యలో 3rd మా డాడీ, 2nd ఇంకో పెద్దనాన్న, 4th ఇంకో బాబాయ్ వీళ్ళ డాడీ. ఇంకా 4 అత్తమ్మలు ఉన్నారు. ఇక్కడ 2 అత్తమ్మలు వచ్చారు, 2 అత్తమ్మలు రాలే. అది సంగతి. వాళ్ళు వచ్చిరంటే చూపిస్తాను. ఎగ్దమ్ ఉంటారు. వచ్చారు మా అత్తమ్మ పెద్ద అత్తమ్మ. 9 మెంబర్స్లో తనే ఫస్ట్ అనమాట. నిన్న జొన్న రొట్టెలు చేసింది కదా, నిన్న జొన్న రొట్టెలు చేసిన వీడియో తీసారు, సూపర్ చేసారు. తనకి ఏజ్ ఎంత అంటే 65 పైన ఉంటుంది, 70 ఉంటుందా? కాదు, అడుగుదాం. రాతమ్మా ఇట్లా ఒకసారి ఇటు రాతమ్మా. ఎవరో పిలుస్తారు. ఎవరమ్మా మీరు? ఏందమ్మా ప్రేమ? మంచిగా వస్తలేదు కదా అప్పట్లో. కుండు బాస్ ఫుల్ ఎనర్జెటిక్ అత్తమ్మ. డాన్స్ అత్తమ్మ నీ ఏజ్ ఎంత చెప్పు? నా ఏజ్ 70. 70 అనుకున్నావా అసలు? 70. నన్ను ఎత్తి చెప్తలేదా? 17 లెక్క ఉంది. 71లో పడతాయి ఇక. 9 మెంబర్స్ లా 65 ఉంటుంది. క్యారే కూర్చిపోయి ఆరా కెమెరా అదే అదే నయ్యా देखो కాయిదాల్లో అసలు వస్తావు అసలు వస్తూ అదే అస్తు అంటే ఎందుకు మీకు మీ తాత గ్రేట్, మాకు మా తాత గ్రేట్. సో వీ హ్యాడ్ సో మచ్ ఫన్ అనమాట. దాని తర్వాత యాజ్ యూజువల్ మేము మళ్ళీ ఏదో పని చెప్పారు, సో కిందికి వచ్చినాము. అండ్ సో అదనమాట ఈరోజు వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.